శ్రీ గురుభ్యో నమ. భక్త మహాశయులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనము ఏకాదశి తిథి యొక్క విశిష్టత, తొలి ఏకాదశి వ్రతము. పూర్వకాలంలో కృతాయుగంలో మురాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. మరి ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని చేత వరం పొంది అత్యంత బలాఢ్యుడై గర్భభావముతో అక్కడ ఉన్నటువంటి దేవతలను ఋషులను కూడా నానా విధమైనటువంటి బాధలకు గురి చేసినాడు. మరి ఆ బాధలు భరించలేక ఆ మురాసురుని యొక్క ఆగడాలను కట్టించాలనే ఉద్దేశంతో ఆ దేవతలందరూ కూడా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుతో మొరబెట్టుకుంటారు. మరి వారి ప్రార్థనలు విన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ యొక్క మురాసురుని రాక్షసుని వధించాలని ఆ రాక్షసుతో భీకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఎంత యుద్ధం చేసినా కూడా బ్రహ్మదేవుని వరము చేత అతన్ని వధించలేకపోతాడు. అలా యుద్ధం చేస్తూ ఒక గృహంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయం లోపల ఆ విష్ణుమూర్తి శరీరం నుండి ఒక కాంతి రూపంలో ఒక స్త్రీ ఉద్భవించి ఆ మురాసునితో భీకరమైనటువంటి యుద్ధం చేసి ఆ రాక్షసుని వధిస్తుంది. ఆ శక్తి చేసినటువంటి మేలుకు మెచ్చి ఆ విష్ణుమూర్తి ఏం వరం కావాలనో కోరుకోమని చెప్పి అంటాడు. అప్పుడు ఆ స్త్రీ నన్ను భక్తులు పూజించే పుణ్యమైనటువంటి తిథిగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. అప్పుడు ఆమెకు ఏకాదశి అని చెప్పి నామకరణం చేస్తాడు. ఆనాటి నుండి ఏకాదశి పుణ్యమైన తిథిగా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఉమామహేశ్వర వ్రతం కానీ, వైభవ లక్ష్మీ వ్రతం కానీ, ఇలా ఏ వ్రతమైనా సరే పఠించినా కూడా తమకు సంభవించినటువంటి పాపాలన్నీ కూడా కొంతవరకు నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి ఏకాదశి పర్వదినం రోజున ఉపవాసం ఉండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కానీ, అనంత పద్మనాభ స్వామిని కానీ, విష్ణుమూర్తిని కానీ సందర్శించినా కూడా తమకు సంభవించినటువంటి పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. తర్వాత పాపక్షయము తొలగిపోతుంది, మరి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా తొలి ఏకాదశి రోజున దేవాలయ సందర్శనము తప్పకుండా చేయాలి. ఈ తొలి ఏకాదశి వ్రతంలో ముఖ్యంగా అధర్మంపై ధర్మం విజయం సాధించడము, ఆ యొక్క విష్ణుమూర్తి కృపాకటాక్షాలు కలగడం అనేటువంటి గొప్పమైన సందేశం ఉంది. కాబట్టి అందరూ కూడా పఠించాలని కోరుతూ శుభం భూయాత్.